సో పంటను మనము కోసుకోవాలి అంటే మనకి ఏం అవసరం అంటే దేవుని యొక్క వాక్యం మనకు అవసరము. ఇట్ ఈస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ విల్ రీప్ అవర్ హార్వెస్ట్. మనకు విత్తనం తెలుసు, విత్తాము, ఇప్పుడు మనం పంటను కోసుకోవాలి. సో పంటను కోసుకోవాలంటే మనకి ఏం ఆధారం అంటే దేవుని యొక్క వాక్యము ఆధారము. సో దేవుని యొక్క వాక్యము పదునైనది. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు రీప్ ద హార్వెస్ట్. దేవుని యొక్క వాక్యం తీసుకొని మామూలుగా బయటికి వెళ్ళి గడ్డి కోయలే మనము, ఎందుకంటే ఇది ఫిజికల్ రెల్మ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి నేను మాట్లాడుతున్నా, ఆత్మ సంబంధమైన విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యము పదునైనటువంటిది. దేవుని యొక్క వాక్యమే కొడవలి. దేవుని యొక్క వాక్యమే కొడవలి. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. సో నోట నుండి వాడిగల ఖడ్గము, నోట నుండి వాడిగల ఖడ్గము. ఏంటి వాడిగల ఖడ్గము? ఆయన వాక్యము. ఆయన వాక్యము వాడిగల ఖడ్గం. ఆయన నోట నుండి ఆయన వాక్యము ఒక వాడిగలిగినటువంటి ఖడ్గము వలె బయటకు వస్తుందంట. దానితో ఆయన జనములను ఆయన నలుగగొట్టుచూ ఉన్నాడంట. ప్రకటన గ్రంథమే 1వ అధ్యాయంలో 16వ వచనం రాయబడింది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండాను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. సో ఈ 2 భాగాల్లో చూస్తే నోరు ప్లస్ వాక్యము, నోరు ప్లస్ వాక్యము, నోరు ప్లస్ వాక్యము. ఇంకొక లేఖన భాగాన్ని చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 49 అనుకుంటా, 49. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 49వ అధ్యాయము 2వ వచనం. 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గము. సో ఈ 3 లేఖనాలు మనం చూస్తే మనకేమర్థమవుతుందంటే మన నోట నుండి వచ్చే దేవుని యొక్క వాక్యమే కొడవలి. మన నోట నుండి వచ్చే దేవుని యొక్క వాక్యమే కొడవలి. అంటే మన నోరు, మన నాలుక ఒక 2 వాడి అయినటువంటి ఖడ్గం అంట. దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. సో ఆత్మీయ పంటలను మనము నోటితో కోస్తాం, చేతులతో కోయం, నోటితో కోస్తాం. we reap our harvest through our mouth. చాలామంది దేవుడు మనకు నోటిని ఎందుకు ఇచ్చాడో చాలామందికి తెలియదు. సంభాషించేదానికి, కమ్యూనికేషన్ కొరకు దేవుడు ఇచ్చాడు అని మనం అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ పర్పస్. అది ముఖ్య ఉద్దేశం కాదు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని స్తుతించుట కొరకు. రెండవది నీ నోటితో నీకు కావలసినవి సృష్టించుట కొరకు. నీ నోటితో నీకు కావలసినవి సృష్టించుట కొరకు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, నీ జీవితాన్ని శపించుకునే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. ఒకవేళ ఇంతవరకు ఎప్పుడైనా నువ్వు మాట్లాడి ఉంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభు, ఐ క్యాన్సల్ ఎవ్రీ వర్డ్ దట్ ఐ స్పోక్ అగెయిన్స్ట్ మై లైఫ్. నాకు విరోధంగా, నా కుటుంబానికి విరోధంగా, నా పిల్లల జీవితాలకు విరోధంగా, నా భవిష్యత్తుకు విరోధంగా నేను మాట్లాడినటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైనటువంటి మాటను నేను కొట్టివేస్తున్నాను అని దేవుని యొక్క సన్నిధిలో చెప్పు. ఈ రోజు మొదలుకొని నీ భవిష్యత్తు గురించి, నీ ప్రస్తుతం గురించి ఎప్పుడు కూడా ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడదు. భయంతో కూడినటువంటి మాటలు మాట్లాడు. నా జీవితం ఏమైపోతుందో ఏమో, రేపు ఎలా చేయాలో, మొన్నడు ఎలా చేయాలో, వచ్చే నెల ఏం చేయాలో, ఏమైపోతామో ఏమో, ఇటువంటి మాటలు దయచేసి మాట్లాడవద్దండి. మాటలు చాలా 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 కీలకమైనవి. నీవు అనుకున్న దానికంటే చాలా కీలకమైనవి. సో మన నోరు వాడిగల ఖడ్గము. మన నోట నుండి వచ్చే దేవుని యొక్క వాక్యము వాడిగల ఖడ్గము. దేవుని యొక్క వాక్య ప్రకారము మనము పంటను కోయాలి అంటే మొట్టమొదటిగా
రెండే. దేర్ ఆర్ ఓన్లీ టూ వేస్ హౌ వీ కెన్ రీప్ అవర్ హార్వెస్ట్. ఒకటి, కోత యజమానుని విశ్వాసతను బట్టి ఆయనను మనం స్తుతించాలి. యేసుక్రీస్తు ప్రభుకు ఇవ్వబడినటువంటి పేర్లు చాలా ఉన్నాయి. వాటిలో ఒక పేరు ఏమిటంటే కోత యజమానుడు. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. ఏ హార్వెస్ట్? అన్ని రకాల మంచి హార్వెస్ట్లకు ఆయనే యజమానుడు. కోత యజమానుడు ఆయన యజమానుడు. యు వర్షిప్ హిమ్, లార్డ్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై హార్వెస్ట్. దేవా, నా యొక్క పంటకు నీవే యజమానుడవయ్యా అని స్తుతించు, అని ఆరాధించు. నీ యొక్క ఆరాధన ఎంత లోతుగా ఉంటుందో, నీ ఆరాధన, నీ స్తుతి ఎంత నాణ్యత కలిగి ఉంటుందో, అంత పంట నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ వే ఆఫ్ రీపింగ్ యువర్ హార్వెస్ట్. విత్తనం విత్తిన తర్వాత బాగా స్తుతించు. విత్తనం విత్తక ముందు స్తుతించు. దేవునికి సంతోషంగా చెప్పు, ప్రభువా, ఐఎమ్ గోయింగ్ టు సో ఎ సీడ్. నేను విత్తనం విత్తబోతున్నానయ్యా. ఈ విత్తనం నీ రాజ్యంలో విత్తబోతున్నాను. ఈ విత్తనానికి నీవు పంటను దయచేయబోతున్నావయ్యా. నువ్వు ఖచ్చితంగా పంటను దయచేసావయ్యా. నీకు స్తోత్రమునైనా, నీకు కృతజ్ఞతలనైనా నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నేను ఆరాధిస్తున్నానయ్యా. చాలామందికి స్తుతించేటప్పుడు మాటలు రావు, పదాలు రావు, మౌనంగా ఉంటారన్నమాట. మౌనంగా ఉంటారు. యూజ్ యువర్ మౌత్. మీ నోటిని వాడండి. దేని కొరకు వాడాలి? స్తుతించేదానికి వాడండి. గంభీర ధ్వనులతో ఆయన స్తుతించమని వ్రాయబడింది. పరలోకంలో ఎలా ఉందంట? చాలామంది దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ హెవెన్ ఇన్ దేర్ లైఫ్. పరలోకాన్ని చాలామంది అనుభవించాలని కోరుకుంటారు, కానీ పరలోక వాతావరణం ఉన్నట్లుగా తమ జీవితంలో అటువంటి వాతావరణంను వారు సృష్టించరు. యూ కెన్ క్రియేట్ హెవెన్లీ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో పరలోక వాతావరణాన్ని నువ్వు సృష్టించవచ్చు. హౌ? వెరీ సింపుల్. ప్రైజ్ హిమ్. యెషయా గ్రంథంలో వ్రాయబడింది 6వ అధ్యాయంలో, వారు స్తుతిస్తూ ఉంటే, వారు పాడుతూ ఉంటే ఆ యొక్క మందిరపు పునాదులు అదురుతూ ఉన్నాయంట. గాన ప్రతిగానాలతో. ఏ కుటుంబంలో ప్రతి ఉదయము, ప్రతి రాత్రి ఏమంటే స్తుతి గీతాలు వినబడుతూ ఉంటాయో, నోట నుండి, కేవలం సౌండ్ బాక్స్లో నుంచి మాత్రమే కాదు, నోట నుండి స్తుతి గీతాలు వినబడుతూ ఉంటాయో, ఆ కుటుంబంలోనికి ఈరోజు కాకపోతే రేపు పరలోకం దిగుతుంది. పరలోక వాతావరణం వచ్చేస్తుంది ఆ ఇంటిలోనికి. సో బై ప్రైజింగ్ గాడ్ వీ విల్ రీప్ అవర్ హార్వెస్ట్. మీకు చూపించాను 67వ కీర్తనలో, దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, దేవా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమును ఇచ్చును. పంట నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎప్పుడైతే దేవుని నువ్వు స్తుతిస్తావో. వెతుక్కుంటూ వస్తుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై మెనీ పీపుల్ ఆర్ నాట్ రీపింగ్ దేర్ హార్వెస్ట్ ఈజ్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధనను నిర్లక్ష్యము చేయడం వలన, స్తుతి ఆరాధనను అలక్ష్యము చేయడం వలన. దేవుని స్తుతించేదానికి అనువుగా నేను ఒక పుస్తకం రాశాను. 1000 ప్రైజెస్, 1000 స్తుతులు పుస్తకం రాశాను. ఈజీ అనమాట. పుస్తకం తీసుకొని బాగా స్తుతించండి. యు కీప్ ప్రైజింగ్ గాడ్. నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పంట కోసుకుంటూ ఉంటావు. ఇప్పుడు వాక్యం వింటున్నాం మనం. ఆచరించండి. పంటను కోసుకొని రండి, సాక్షిని పట్టుకొని రండి. యు బ్రింగ్ టెస్ట్ మనీ. ఐ హ్యావ్ టెస్ట్ మనీస్. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది సాక్ష్యాలు చెప్పారు. నీ జీవితంలో కూడా ఫైనాన్షియల్ మిరకిల్స్, ఫైనాన్షియల్ టెస్ట్ మనీస్. వెన్ యు ఆర్ ప్రైజింగ్ అని గుర్తుపెట్టుకోండి, యు ఆర్ క్రియేటింగ్ ఏ టెస్ట్ మనీ. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నావు అంటే నువ్వు ఒక సాక్ష్యాన్ని సృష్టిస్తున్నావు అని అర్థం. గొప్ప కార్యము నీ జీవితంలో జరగబోతోంది. హల్లెలూయా. సో బై ప్రైజింగ్ గాడ్ వీ విల్ రీప్ అవర్ హార్వెస్ట్. రెండవది, మనము పంట గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. పంట గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీకు ఒక లేఖన భాగం చూపిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక
మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఈ భాగంలో మనకేం కనిపిస్తుంది? ధనవంతుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ధనవంతుల గురించి, ఈ ధనవంతులు ఎలా ఉన్నారంట అంటే, వీరు ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారంటే, వీరి కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో పని బాగా చేయించుకున్నారు. పని బాగా చేయించుకొని వారికి జీతం ఇవ్వలేదంట. అంటే వారికి రావాల్సినటువంటి జీతాన్ని వారికి ఇవ్వలేదు. జీతం ఇవ్వకుండా జీతము వారి దగ్గర పెట్టుకున్నారంట. ఈ ధనవంతులు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, పని వారికి ఇచ్చేది లేదు, పో ఏం చేసుకుంటావు చెప్పుకో, నీ దిక్కున్న చోటు పోయి చెప్పుకోపో, నీకు ఇచ్చేదే లేదు జీతము అని డబ్బులు వారు బిగపట్టుకొని వారి దగ్గర పెట్టుకున్నారంట. ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్ళాలో వారి దగ్గరికి డబ్బులు వెళ్ళలేదంట. అప్పుడు ఎవరు మొరపెడుతున్నారంట? కూలి మొరపెడుతుందంట, వెండి మొరపెడుతుందంట, బంగారం మొరపెడుతుందంట, డబ్బులు మొరపెడుతుందంట. డబ్బులు యొక్క మొర మనకు వినపడదేమో కానీ దేవునికి వినపడుతుంది. దేవుని యొక్క దృష్టిలో ఏమండి, నోరు ఉంటేనే కాదు మాట్లాడేది, దేవుడు రాళ్లతో కూడా మాట్లాడించగలడు కదా. ఒకానొక టైంలో యేసుప్రభు ఏమంటాడు, వీళ్ళు చాలా అల్లరి చేస్తున్నారు, ఎక్కువగా స్తుతి ఆరాధన అని చెప్పి చాలా అల్లరి చేస్తున్నారు అంటే, వీళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. పరలోకములంట చెట్లు పాడతాయంట, చెట్టు మాట్లాడతాయంట, పక్షులు బాగా పాడతాయంట. పరలోకంలో ఇవన్నీ కూడా వింతలు మనం చూస్తాం, వింతలను మనం చూడబోతున్నాం. ద సేమ్ వే మనీ ఈజ్ క్రయింగ్. ఒక 20,000 రూపాయలు ఈ ధనవంతుడు, ఒక 20,000 రూపాయలు ఆయన దగ్గర పనిచేసే వాడికి ఇవ్వకుండా 20,000 రూపాయలు పెట్టుకున్నాడు అనుకోండి. ఆ 20,000 ఏం చేస్తున్నాయంటే తెలుసా? 20,000 మొరపెడుతున్నాయంట. ఎవరికి మొరపెడుతున్నాయి తెలుసా? యజమానునికి మొరపెడుతున్నాయి. ఆ 20,000 ఎవరి దగ్గర పెట్టుకున్నాడో ఆయన కాదు ఈ డబ్బులకు యజమాని. దేవుడు ఏమన్నాడు? వెండి నాదే, బంగారు నాదే, మన భాషలో చెప్పాలంటే డబ్బు నాదే. డబ్బేం చెడ్డది కాదండి, డబ్బేం పాపిష్టది కాదు. మనీ ఈజ్ నాట్ ఈవిల్. చూడు, మనీ చూడండి ఎంత 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 నమ్మకంగా మొరపెడుతుంది చూడండి. డబ్బులు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. డబ్బు మొరపెడుతుందంట దేవునికి. ఎవరికి మొరపెడుతుంది? సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు మొరపెడతా ఉంది. ప్రతి పదము కూడా చాలా ప్రాముఖ్యము. కొన్ని పదాలు దేవుడు ఎందుకు అక్కడ వాడాడో మనము ఆలోచించాలి. సో డబ్బులు మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? దేవా, కోత యజమానుడా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నేను ఈ ఇంటిలో ఉండకూడదు, వీడి చేతిలో నేను ఉండకూడదు, ఈ ఇంటిలో నేను ఉండకూడదు, ఈ లాకర్లో నేను ఉండకూడదు, ఈ అకౌంట్లో నేను ఉండకూడదు, ఈ ఇంటిలో నేను ఉండకూడదు. ఎవరికి మొరపెడుతుంది? సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు మొరపెడుతుంటే ఆయన చెవులలోనికి ఈ డబ్బులు పెట్టే మొర, ఈ డబ్బులు చేస్తున్నటువంటి ప్రార్థన. సో మనీ కెన్ ప్రే, money can pray, your seed can pray, your offerings can pray. నీ డబ్బులు మొరపెడతాయి, ఆ మొర దేవునికి వినబడుతుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా చెవులలోనికి ఆ మొర వచ్చిందంట, డబ్బులు కేక వేశాయంట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం పని చేసినా కూడా మనకు రావాల్సినటువంటి డబ్బు మరొకరు రాకుండా అడ్డుకునేదానికి ఆస్కారం ఉంది, బిగబట్టేదానికి ఆస్కారం ఉంది. బిగబట్టాడు ఈ ధనవంతుడు. ఈ ధనవంతుడు తన చెప్పు చేతిలో పెట్టుకున్నాడు, తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. నేను ఇవ్వను, నేను రాని అని అంటున్నాడు. సాతానుకు ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే యుగ సంబంధమైన దేవత. సాతాను గురించి వ్రాబడిన మాట ఏమిటంటే, లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నదని మనం ఎరుగుదుము. నీవు విత్తావు, దేవుని యొక్క వాక్యం విన్నావు, వాక్యానికి నువ్వు స్పందించి నువ్వు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు విత్తావు, దేవుడు పంటనిచ్చాడు. ఆ పంట నీ దగ్గరికి రాకుండా బిగపట్టేవాడు ఒకడు ఉన్నాడు ఈ భూమి మీద, ఆకాశమందు కూడా. వాడే సాతాను దూతలైనటువంటి దయ్యాలు. నీ యొక్క పంట నీ దగ్గరికి రాకుండా, నీ పంట నీ దగ్గరికి రాకుండా అడ్డుకునే దయ్యాలు ఉన్నాయి. నీ పంట నీదే. ఇక్కడ చూడండి, డబ్బులు యాక్చువల్గా ఈ ధనవంతుడికి చెందినవి కావు.
కూలి వారికి చెందినటువంటి డబ్బులు, కానీ వేరే ప్లేస్లో ఉన్నాయి. ఇవి ఉండవలసినటువంటి ప్లేస్లో లేవు. నీ యొక్క పంట ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలియదు. ఆ పంట నీకు కనపడకుండా, అసలు పంట ఉందనేది తెలియదు నీకు, నీ అకౌంట్లో డబ్బు ఉందనేది తెలియదు. విత్తావు, పోయిందనుకుంటున్నావు నువ్వు, లేదు, పోలేదు. నీ విత్తినటువంటి ఆ విత్తనము దేవునికి మొరపెడుతోంది. ఆ విత్తనం వల్ల వచ్చినటువంటి పంట కూడా దేవునికి మొరపెడతా ఉంది. ప్రభువా, యాక్చువల్గా నేను ఎక్కడ ఉండాలో తెలుసా అని మొరపెడుతోంది. నీ విత్తనం మీద అడ్రస్ ఉంటుంది. నీ విత్తనము ఎక్కడి నుంచి వచ్చిందో అడ్రస్ ఉంటుంది. నీ దగ్గరికి రావాలి అది. నీ విత్తనానికి బాగా అడ్రస్ తెలుసు. నీ విత్తనానికి అడ్రస్ తెలుసు. నీ పంటకు నీ అడ్రస్ తెలుసు. నీ పంటకు నీ అడ్రస్ తెలుసు. కానీ నీ దగ్గర లేదు. ఇప్పుడు ఆ పంట నీ దగ్గర లేదు. కాబట్టి ఆ పంట ఏం చేస్తుంది? ఆ డబ్బు ఏం చేస్తుంది? ఆ వెండి ఏం చేస్తుంది? ఆ బంగారం ఏం చేస్తుంది? మొరపెడతా ఉంది. కోల్పోయావా ధనాన్ని? గడిచినటువంటి దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో డబ్బును కోల్పోయావా? బంగారును కోల్పోయావా? అవకాశాలను కోల్పోయావా? అపవాది దొంగలించాడా? అయితే మొరపెడతా ఉన్నాయి. ప్రభువా, నేను పలాని వ్యక్తికి సంబంధించిన దాన్ని. యేసయ్య, నేను పలాని ఇంటిలో ఉండాలి. యేసయ్య, నేను పలాని వారి అకౌంట్లో ఉండాలి. యేసయ్య, నేను పలాని వారి మెడలో ఉండాలి. యేసయ్య, నేను పలాని వారి చేతిలో ఉండాలి. నేను పలాని చోట నేను ఉండాలయ్యా అని నీ డబ్బు, నీ బంగారు, నీ వెండి, నీ పొలాలు, నీ ఇల్లు, నీ ఆస్తులు, నీ ప్రాపర్టీస్ మొరపెడతా ఉన్నాయి దేవునికి. మనం ఎలా ఉన్నాం అదంతా మనకు తెలియదు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ మండలంలో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనమేమో ఏంటబ్బా నా పరిస్థితి ఇలా అయిపోయాను మనం అనుకుంటున్నాం. కానీ వెనక ఇది జరుగుతూ ఉంది. ఈ ధనవంతుడికి తెలియదు. ఏం తెలియదు? డబ్బుకు చెవులు ఉన్నాయని, డబ్బుకు రెక్కలు ఉన్నాయని, డబ్బుకు నోరు ఉన్నాయని తెలియదు. డబ్బు మొరపెట్టిందంట. ఈనాడు నీవు విత్తినటువంటి విత్తనాలు మొరపెడుతున్నాయి. ఈనాడు నీ పంట మొరపెడుతుంది దేవునికి. నీ పంట మొరపెడుతుంది దేవునికి. సైన్యములకు అధిపతి అంటే సైన్యములు అంటే ఏంటో తెలుసా? రెండు గుంపులు. ఒక గుంపు దేవదూతలు, మరొక గుంపు దురాత్మలు. ఈ రెండు గుంపులను కలిపి ఏమంటామంటే సైన్యములు అంటాం. పరలోక సైన్య సమూహము ఒక సమూహము, దయ్యాల సైన్య సమూహము ఒక సమూహము. సింపుల్. ఈ రెండు సైన్యాలకు అధిపతి ఎవరు? యెహోవా. కాబట్టి ఏమండి, అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది డబ్బు డైరెక్ట్గా దేవునికి మొరపెడుతుంది. ప్రభువా, వీడు నన్ను అడ్డుకుంటున్నాడు, ఈ ధనవంతుడు నన్ను అడ్డుకుంటున్నాడు అని మొరపెడుతుంది. ఈనాడు నీ యొక్క పంట కూడా ఏం మొరపెడుతుంది తెలుసా? ప్రభువా, ఈ దయ్యంగాడు నన్ను పలాని ఇంటికి పోకుండా ఆపుతున్నాడు, పలాని చర్చికి పోకుండా ఆపుతున్నాడు, పలాని వారి అకౌంట్లోకి పోకుండా ఆపుతున్నాడు, ఈ దయ్యంగాడు ఆపుతున్నాడని యువర్ మనీ ఈజ్ క్రయింగ్ అంటు గాడ్, యువర్ హార్వెస్ట్ ఈజ్ క్రయింగ్ అంటు గాడ్, యువర్ సీడ్స్ ఆర్ క్రయింగ్ అంటు గాడ్, యువర్ మనీ ఈజ్ క్రయింగ్ అంటు గాడ్. ఇక్కడ ధనవంతుడు ఆపితే ఈరోజు నీ యొక్క డబ్బు నీ దగ్గరికి రాకుండా అపవాది ఆపుతున్నాడు. ప్రతి ఒక్కరి హక్కు అండి. ఆహారం లేమి ఉండకూడదు, నీటి లేమి ఉండకూడదు, వస్త్రహీనత ఉండకూడదు, పేదరికం అసలు ఉండకూడదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పిన మాటలు మీరు విన్నట్లయితే అసలు మీలో పేదరికమే ఉండదన్నాడు. మీలో పేదరికమే ఉండదన్నాడు. ఏం మాట అండి అది! ఏం మాట అండి! పేదరికమే ఉండదన్నాడు. వాట్ అ స్టేట్మెంట్! నా ప్రకారం చేస్తే పేదరికమే ఉండకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అవి లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు, పేదరికం కావచ్చు, ఏదైనా కావచ్చు, 7 సంవత్సరాలకు దాటి నీ జీవితంలో ఉండకూడదు. అంటే 1 సంవత్సరం ఉండొచ్చు, అసలు ఉండకూడదు. అసలు అప్పులే ఉండకూడదు. 7 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా సఫర్ అవుతున్నారా ఎవరైనా? అయితే మాత్రం ఒక్క క్షణం కూడా మీరు ఉండకూడదు ఆ పరిస్థితిలో. మీ డబ్బులు మొరపెడుతున్నాయి. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని ఎవరు అనుభవించాలి? నీవే అనుభవించాలి. నీ డబ్బులు ఇంకొకరు అనుభవించకూడదు. నిష్కారణంగా ఒక్కొక్కరు అనుభవించకూడదు. నీవు నీ కుటుంబం అనుభవించాలి నీ డబ్బును. నీవు నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. అనవసరంగా నీ డబ్బులు వృధా కాకూడదు. మోసపోయి 1 రూపాయి కూడా నువ్వు నష్టపోకూడదు. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకో, ప్రభువా, ఈరోజు 1 రూపాయి కూడా నేను నష్టపోకూడదయ్యా, 1 రూపాయి కూడా నేను నష్టపోకూడదయ్యా. ప్రియులారా, అపవాది మన జీవితాలకు వ్యతిరేకంగా పనిచేసేదానికి వాడు కంకణం కట్టుకున్నాడు. నీ దగ్గరికి డబ్బులు రానికుండా వాడు అడ్డుకుంటాడు. కానీ ఇక్కడ భాగంలో చూస్తే డబ్బు మొరపెడుతుందంట. ఆయన సన్నిధికి చేరిందంట. ఆయన సన్నిధికి చేరిన తర్వాత ఆయన ఊరుకుంటాడా? ఆయన చెవులలో జొచ్చితో ఊరుకుంటాడా? వార్నింగ్ ఇస్తున్నాడు ధనవంతులకు. మర్యాదగా డబ్బులు వదిలిపెడతారా లేదా? ఇక్కడ పాయింట్ ఏమిటంటే, డబ్బులు కేకలు వేస్తున్నాయి, తర్వాత పనివారు కూడా కేకలు వేస్తున్నారు.
పనివారు కూడా, అంటే ఎవరికి డబ్బులు రావాలో వారు కూడా కేకలు వేస్తున్నారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు వారు కూడా చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? ప్రభువా, మేము విత్తామయ్యా, మేము విత్తాము, ఇంకా మాకు పంట రాలేదు, మాకు పంట వచ్చును గాక, పంట రావాలి తండ్రి అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క సన్నిధిలో వారు కేకలు వేస్తున్నారంట. డబ్బు మొరపెడుతుంది, పనివారు మొరపెడుతున్నారు. నీ డబ్బు అయితే మొరపెడుతుంది, దానిలో డౌట్ లేదు. నువ్వు మొరపెడుతున్నావా? నువ్వు దేవునికి జ్ఞాపకం చేస్తున్నావా? ఇక్కడ రెండు ఉన్నాయి. ఒక యాంగిల్ దేవునికి జ్ఞాపకం చేయడం, దేవుని స్తుతించడం ఒక ఎత్తు అయితే, రెండవది కేకలు వేయడం. స్తుతించడం ద్వారా నువ్వు పంటను కోసుకుంటావు, కేకలు వేయడం ద్వారా పంటను కోసుకుంటావు. ఎప్పుడైతే పనివారు కూడా కేకలు వేశారో కదా, మొదటగా డబ్బు కేక వేసిందంట, తర్వాత పనివారు కేక వేశారంట. పనివారు కేక వేస్తే దేవుడు ఎలా స్పందిస్తున్నాడు? ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చాడు, ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడువడే, నేను పంపిస్తా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి ఈ డబ్బులు పంపిస్తా అంటున్నాడు దేవుడు. గాడ్ విల్ జడ్జ్ ద డిమానిక్ స్పిరిట్స్. అసలు డబ్బంతా సైతాన్ గడు మన చేతిలో పెట్టుకున్నాడండి. ప్రపంచం అంతా కూడా స్విస్ బ్యాంకులో ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో. స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ అంటారు కదా, అయ్యేం నల్లగేం ఉండవు, అవి మన డబ్బే. స్విస్ బ్యాంకులో ఎత్తి పెట్టుకున్నారు. ఎందుకు ఎత్తి పెట్టుకున్నారు? అంతే, ఎవరికి ఉపయోగపడకుండా ఎత్తి పెట్టుకున్నారు. దయ్యంగాడి యొక్క ప్రొవిజన్ అదే. పేదరికము ఒక మనిషిని నలగొట్టినంతగా ఏ సమస్య కూడా నలగొట్టదండి. పేదరికానికి మించిన రోగం సమాజంలో ఇంకొకటి లేదు. పేదరికం చాలా చాలా భయంకరమైనది, చాలా చాలా హీనమైంది. కాబట్టి మనుషులు పేదరికంలో ఉంచాలంటే ఏం చేయాలి? డబ్బులన్నీ కూడా ఒకే చోట పెట్టాలి, ఒకే చోట పెట్టాలి. సీల్ చేసేసారు. దేశాలను దాటించారు చాలామంది డబ్బులతో. డబ్బులను దేశాలు దాటించేశారు, అందకుండా చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ డబ్బు మొరపెడుతోంది దేవునికి మొరపెడుతోంది. అంచె దినాల్లో జరగబోయే కార్యం ఏమిటంటే, పాపాత్ముల ఆస్తిని దేవుడు నీతిమంతుల చేతిలో దేవుడు పెడతాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నేను రాయలేదు, నేను చెప్పడం లేదు, నేను కల్పించుకొని చెప్పేవి కాదు. దేవుడు చెప్పినటువంటి మాటలు. ద వెల్త్ ఆఫ్ ద సిన్నర్ ఈజ్ లేడ్ ఫర్ ద రైటర్స్. డబ్బులు కరెక్ట్ అడ్రస్కి వచ్చేస్తాయి. నీ యొక్క పంట నీ దగ్గరికి కరెక్ట్గా వచ్చినట్లుగా దేవుడు పని చేస్తాడు. ఒకటి స్తుతించు, ఆయన విశ్వాసతను బట్టి ఆయన స్తుతించు, ఆయన చర్య తీసుకుంటాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ధనవంతుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ హార్వెస్ట్ రాకుండా ఎవడు అడ్డుకుంటున్నాడో, వాడు మనిషి అయినా కావచ్చు, మనిషి వెనకాల పనిచేసే దయ్యమైనా కావచ్చు, దేవుడు తన తీర్పును వారి మీదకి రప్పిస్తాడు. గాడ్ విల్ జడ్జ్ దోస్ డిమానిక్ స్పిరిట్స్. గాడ్ విల్ జడ్జ్ ద సైటన్. గాడ్ విల్ జడ్జ్ ద సైటానిక్ ఏజెంట్స్ అండ్ రిలీజ్ యువర్ మనీ, రిలీజ్ యువర్ ఫైనాన్సెస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రభువా, నేను విత్తిన దానికి పంటనైనా జ్ఞాపకము చేయి. యెషయా గ్రంథం 62లో అంటాడు ఆయన, గివ్ హిమ్ నో రెస్ట్ అండ్ టేక్ నో రెస్ట్. గివ్ హిమ్ నో రెస్ట్ అండ్ టేక్ నో రెస్ట్. గివ్ హిమ్ నో రెస్ట్, టేక్ నో రెస్ట్. నువ్వు విశ్రాంతి తీసుకోవద్దు, ఆయనకు విశ్రాంతిని ఇవ్వద్దు. మాటికి సిగ్గుమాలి మాటికి అడగద్దు, సిగ్గుమాలి మాటికి స్తుతించు. నువ్వు ఇస్తావయ్యా, నీకు స్తోత్రం నాయనా అంటే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? పనివారితో మాట్లాడు, డబ్బుతో మాట్లాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? ఆ డబ్బును బిగబట్టిన వాడితో మాట్లాడతాడు. ఐ విల్ సెండ్ మై రాత్ అపాన్ యూ అంటాడు. నీ చేతిలోంచి డబ్బులను ఏ రీతిగా నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఎలా పంపిస్తానో చూడు అంటాడు దేవుడు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ వేస్ టు హ్యాండ్ ఓవర్ యువర్ హార్వెస్ట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రీప్ ఎవ్రీ సీడ్ దట్ యూ హ్యావ్ సోన్. నీవు విత్తినటువంటి ప్రతి విత్తనానికి, పంటను పొందుకునే దానికి సకల విధములైనటువంటి హక్కులు నీకు ఉన్నాయి. అది నీది. పంట రావాలి. అది నువ్వు 30 కావాలా, 60 కావాలా, 100 కావాలో నువ్వు నిర్ణయించుకో. 100 ఇస్తాడా? నమ్మితే ఇస్తాడు. సో సిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీ డబ్బులు అయితే మాత్రం కేకలు వేస్తున్నాయి. నేను నీ దగ్గరికి రావాలని కేకలు వేస్తూ ఉన్నాయి. అవి డబ్బులు మొరపెడతాయి. మనీ ఈజ్ ఫార్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ హ్యావ్ ఎవర్ థాట్. నువ్వు అనుకున్న దానికంటే చాలా బలమైనది, చాలా గొప్పది. దేవునికి సముఖంలో కూడా కూలి మొరపెడుతుందంట, ధనము మొరపెడుతుందంట. ఏమని మొరపెడుతుంది?
నా ఓనర్ దగ్గరికి నేను వెళ్ళాలి, నా ఓనర్ దగ్గరికి నేను వెళ్ళాలి. ఐ వాంట్ టు గో టు మై ఓనర్. దేవుడు విన్నాడు. విని ధనవంతులతో ఆయన మాట్లాడుతున్నాడు. వదలాల్సిందే, విడిచిపెట్టాల్సిందే అంటాడు. మన శక్తి సామర్థ్యాలతో మనం ఏం సాధించలేం. దేవునికి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన ఒక శాసనం. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి గారు ఏమన్నారు? 1000 రూపాయల నోట్లు చల్లవు అని ఒక్కటే మాట. దేశమంతా లోపడిందా లేదా? దేశానికి అధిపతి అన్నమాట. ఇన్ ద సేమ్ వే స్పిరిట్ రెల్మ్లో సైన్యాలకు అధిపతి యెహోవా, యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక్క సైగ కనుసైగ చేశాడంటే నీ యొక్క హార్వెస్ట్ అపవాది వదిలిపెట్టి నీ చేతిలోకి అప్పగించి నీ చేతిలో పెట్టి వాడు వెళ్ళిపోవాల్సిందే. ఆ సైన్యములకు అధిపతినే యెహోవా. అందుకే ఒకే దినంలో నీ యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దేవుడు మార్చివేయగలడు, పూర్తిగా మార్చివేయగలడు. నెవర్ ఎవర్ వరీ అబౌట్ యువర్ ఫైనాన్సెస్, నెవర్ ఎవర్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. డిపెండ్ అపాన్ గాడ్, డిపెండ్ అపాన్ గాడ్. ఇశ్రాయేలుకి ఏం ఉద్యోగాలు ఉన్నాయండి? 30 లక్షల మంది కుటుంబాలను పోషించేదానికి ఏం ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి? రిక్రూట్మెంట్లు ఉన్నాయా? ఉద్యోగాలు ఉన్నాయా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా? ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయా? మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? అరణ్యంలో 30 లక్షల మంది ఎట్లా పోషించాడు ఆయన? దట్ ఈస్ ద సుప్రీమసీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ ఫీడ్ యూ, గాడ్ కెన్ హెల్ప్ యూ, గాడ్ కెన్ ఓపెన్ న్యూ డోర్స్ ఫర్ యూ టు హెల్ప్ యూ ఫైనాన్షియలీ, టు హెల్ప్ యువర్ చిల్డ్రన్. యూ నీడ్ నాట్ వరీ. అందుకే డబ్బుల గురించి ఎప్పుడూ చింతించవద్దు, డబ్బుల గురించి ఎప్పుడూ నోరు పారేసుకోవద్దు, నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడద్దు. ప్రభువా, నీ మీద ఆధారపడుతున్నా, నా దగ్గర ఉన్నదంతా విత్తనాలనయ్యా, ఈ విత్తనాలు నీ రాజ్యంలో విత్తుతున్నానయ్యా, ఈ విత్తనాలకు 100 పంటను నాకు మీరు దయచేయండి అయ్యా. మీరు దయచేస్తారు, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి. బాగా దేవుని స్తుతించండి, ఆరాధించండి, నమ్మండి, ఎదురు చూడండి. ఎవ్రీడే ఎదురు చూడండి. ప్రతిరోజు డిక్లేర్ చేయండి, ఈరోజు నా పంట నా దగ్గరికి రాబోతుంది. ఏం రాలేదా? వదిలిపెట్టదు. నెక్స్ట్ డే, ఈరోజు నా పంట నా దగ్గర రాబోతుంది. వదిలిపెట్టదు. ఈరోజు నా పంట నాకు రాబోతుంది. 100 పంటను ఈరోజు నేను కోసుకొని పోతున్నాను. ఈ రోజు నేను డిక్లేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎక్స్పెక్ట్. సూన్ యూ విల్ సీ మనీ కమింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. నేను ఓన్లీ థియరీ చెప్పడం లేదండి, నేను అనుభవించి చెప్తున్నాను. దిస్ వర్క్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ హూ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరెవరైతే ప్రాక్టీస్లో పెడతారో వారందరికీ పనిచేస్తారు దేవుని యొక్క వాక్యం. సో ద సీడ్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ జాయ్. ఉత్సాహంగా విత్తండి దేవుని యొక్క రాజ్యంలో. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. విస్తారమైనటువంటి పంట నువ్వు ఇస్తావు ప్రభు అని చెప్పండి. దేవుడు బిగపట్టలేదు, నీకు డబ్బులు రాకుండా దేవుడు బిగపట్టలేదు. గాడ్ వాంట్స్ యూ టు బీ వెల్తీ. దేవుడు బిగపట్టాడు. బిగపట్టేవాడు దేవుడు కాదు, అపవాది ఈ లోకంలో ఉన్నాడు. ఆ బిగపట్టబడినటువంటి డబ్బులు మొరపెడతాయి. నీవు మొరపెడితే బైబిల్ ఉంది కదా, భూమి మీద దేని గురించైనా ఇద్దరు ఏకీభవిస్తే, డబ్బులు ఒకటి మొరపెడుతున్నాయి, నువ్వేమో మొరపెట్టడం నీకు తెలియదు అసలు బేసిక్గా. కాబట్టి ఒకటే మొర అయిపోయింది, ఇద్దరు ఏకీభవించాలి. ఇద్దరు ఏకీభవిస్తే పరలోకపు తండ్రి దగ్గర నుంచి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కమాండ్ మనీ టు కమ్. నా డబ్బులు నా దగ్గరికి రా అని పిలవండి. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ 100-fold in each and every one of your lives. మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ మాటను 100 ఆయన ఫలింపచేయును గాక.